ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ, పలు అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తో చర్చించారు. ఇక అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా సీఎం రేవంత్ మాట మార్చారంటూ విమర్శించారు. ఇక రైతు భరోసా, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ నెల 21న నల్గొండలో రైతు భరోసా 15,000 ఇవ్వాలనే డిమాండ్తో రైతు దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు. నిన్న విచారణ తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ పోలీసులపై దుర్భాషలాడి న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ వరకు అనుమతి లేకుండా ర్యాలీ తీసిన కేటీఆర్ తో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది నీకు? ఏం ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం? ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, సరే వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రధానంగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో నిన్న జరిగిన ఏసీబీ విచారణ తీరును కేసీఆర్ కు కేటీఆర్ వివరించినట్లుగా సమాచారం. అలాగే ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై కూడా నేతలు చర్చించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో సీఎం, మంత్రి మాట తప్పారని విమర్శించారు. ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందంటూ మండిపడ్డారు హరీష్. 2 వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అరెస్టు చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. చక్రధర్ గౌడ్ కంప్లైంట్ తో నమోదైన కేసుపై విచారణ చేపట్టింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు హరీష్ రావును అరెస్టు చేయవద్దని ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు.